దరిద్రంలో ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది మామ. అసలు ఏం జరిగిందంటే ఈ వీడియో చూసేసేయండి. మా రూమ్ లో అయితే ఆఫ్టర్నూన్ నుంచి కరెంట్ లేదు. ఏమైందని చూస్తే ఫీజు పోయింది. సర్లే అని అంతవరకు బయట ఏదో శబ్దం వస్తుందని చూస్తే రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా సీన్ కట్ చేసే మార్నింగ్ అయింది. మేమైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం. ఇంకా ఎగ్జామ్ సెంటర్ కి అయితే వచ్చేసాము. మా ఫ్రెండ్ గాడు అయితే నేను వీడియో తీస్తున్నానని తెలిసినా కూడా ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడు. నట సామ్రాట్ వీడైతే. వీడికి నంది అవార్డు ఇప్పిద్దాం. మీ గ్యాంగ్ లో కూడా ఇలాంటి వాడు ఉంటే ట్యాగ్ చేయండి. ఇంకా సీన్ కట్ చేసే ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ పేపర్ చూస్తేనే సాయిరామ్ అనాల్సిందే, అలా వచ్చింది మామ పేపర్. సర్లే ఏముందని కాలేజ్ బయటకి అయితే వెళ్తున్నా. వానమ్మ జీవితం, నా టైం అయితే అస్సలు బాగాలేదు మామ. 2 రోజుల నుంచి మొన్నేమో బైక్ ఇసిపోయినాయి, ఈ రోజేమో టైర్ పంచర్ అయింది. టైర్ ఇప్పి చూస్తే 4 పంచర్ అయినాయి. 400 అడుగుతున్నాడు మామ. 400తో 2 కొత్త ట్యూబ్లు వస్తాయి మామ. నిదానంగా వెళ్ళరా, టైర్ పంచర్ అయిందంటే మా ఫ్రెండ్ ఏం చెప్పాడో మీరే చూడండి. వేగం నడిచే ఇంజిన్ లో ఉండదు మిత్రమా, నడిపేవాడు నరాల్లో ఉంటుంది. సర్లే ఏదైతే ఏదైతుందని నేనైతే ఆటోకేసా వాడి బండిలో రమ్మన్నా సింగిల్ గా, ఎందుకంటే మళ్ళా టైర్ పోతుందని. ఇంకా మదనపల్లిలో చిత్తూరు బస్ స్టాండ్ దగ్గర దిగేసా. అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు నడుచుకుంటూ వెళ్ళా, ఎందుకంటే ఆటోలు ఏమీ రావట్లేదు అంగళ్ళకి. ఇంకా మొత్తానికి కష్టపడి ఆటో ఎక్కేసా. నా మీద ఎవడో చేతబడి చేశాడు మామ, అందుకే నాకు ఇలా జరుగుతున్నాయి. 4 కిలోమీటర్లు నడిచిన తర్వాత ప్రశాంతంగా కూర్చున్నా. ఇంకా మొత్తానికి అంగాలకైతే దిగేసా. ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంకా రూమ్ రాగానే కడుపులోకి 2 అబ్బాయిలు వేసేసా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.